ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఎవరి జీవితంలో వాళ్ళు ఉన్న బాధలకి నేనే పడుతున్నానని బాధలు అనుకుంటారు. బట్ పక్క వాళ్ళ కథ విన్నప్పుడే అర్థమవుతుంది వాళ్ళకన్నా నేను నా కష్టం ఎంత. మై గాడ్ మీకు ఎంత ఏం చదువుకున్నారు? నేను మాస్టర్స్ ఇన్ ఫ్రెంచ్ అండి. అవునా? ఎందుకో అని అడగద్దు. నాకెందుకో అడ్వర్టైజ్మెంట్స్ చూసేదాన్ని టీవీలో. కోకోకోలా వాళ్ళు స్పాన్సర్ చేసిన పెద్ద మ్యూజిక్ వీడియోస్ అవన్నీ. నగేష్ కుకునూర్ గారు, he is my mentor, my guru, God sent brother. I have done about 15-16 movies of all his films. అలాగా 15-16 years మధ్యలో పెళ్లి కూడా అయింది. లవ్ మ్యారేజా? Arranged and lot of love. I lost my husband 6 years ago. Wonderful man. I want to tell you one line which he told me. Don't give up on your ambition. Marriage is just one part of your life. Telugu cinema journey start అయింది 2013. శోభు యార్లగడ్డ గారండి. said బాహుబలి రా. ఎప్పుడు మీరు ఫస్ట్ బేబీ ఎప్పుడు? పెళ్ళి అవగానే 1 year కి I had my first baby. ఓకే. His name is Dhruva. ఓకే. మెంటల్ ఛాలెంజెస్ తో పుట్టాడు. సో మా అబ్బాయి అప్పుడు 106th చైల్డ్. There was an interview also in the Hindu. సో పెద్ద బాబు అలా అయింది. మరి చిన్న బాబు ఎప్పుడు పుట్టాడు? మరి వాడి కోసం రప్పించుకున్నాడో ఏమో తెలియదు. 11 years తర్వాత I had the second boy. అండ్ ఆ టైంలో మై హస్బెండ్ ఒక కిడ్నీకి ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ట్రై చేయాలి. నేను అన్నా నా కిడ్నీ ఇస్తాను, నాకు ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. హీ డింట్ అలౌ మీ. ఇట్ ఇంపాక్టెడ్ ద హార్ట్. ఓహో. సో హీ హ్యాడ్ అ మ్యాసివ్ అటాక్. I got diagnosed with cancer beginning January 2018. 2018 December he passed away. ఆయన చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా చెప్పడం ఇలాంటివన్నా అవకాశం దొరికిందా లాస్ట్ మినిట్లో? లిటరలీ ఆ ఐసీయూలో ఒక డిజిటల్ క్లాక్ ఉంటుందండి, 3:31. వెళ్ళి చూడగానే ఈ స్ట్రగ్లింగ్ టు మేక్ అన్ ఐ కాంటాక్ట్. శ్యామ్ అని పిలుస్తున్నాను, నేను ఇటు పిలుస్తుంటే ఆయన అటు చూస్తున్నారు. సో ఆయన చూపు ఎటు తిరుగుతుందో అటు పరిగెట్టాను అనమాట. సో వెళ్ళి దగ్గరికి వెళ్ళి శ్యామ్, లిటరలీ ఏంటంటే నా కోసం హీ వాజ్ వెయిటింగ్. చిన్నవాడు అన్నాడు, యూ మీన్ హీ వెంట్ టు గాడ్? పెద్దవాడు అన్నాడు, అమ్మ హీ వెంట్ ఇన్. ఐ సెడ్ యా, సో వీ డోంట్ హ్యావ్ డాడ్ ఎనీమోర్. అదే టైంలో నా క్యాన్సర్ జర్నీ, నా ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. అవును, మీది ఎలా తెలిసింది అసలు? ఎలా డయాగ్నోస్ అయింది? సో 2018 జనవరి అండి. మేము హాయిగా దుబాయ్ వెళ్ళాం హాలిడేకి. వెళ్ళే ముందు నాకు కాల్ పెయిన్ వచ్చింది. 1 month బ్యాక్ నా ఫ్రెండ్తో అన్నాను, ఐ థింక్ ఐ హ్యావ్ బోన్ క్యాన్సర్ అన్నా. ఎందుకన్నానో నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ ఎటు చూసినా పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది. మల్టిపుల్ మైలోమా నాకు వచ్చిన క్యాన్సర్. అది బ్లడ్ క్యాన్సర్ దట్ ఎఫెక్ట్స్ బోన్ మ్యారో. ఓహో. 5 times ఫెయిల్ అయ్యి ఇప్పుడు 6th ట్రీట్మెంట్ తీసుకున్నానండి. ఇట్స్ ద మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఓకే. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హెస్ గ్రోన్ బై 15-20 years. చూస్తే 6.5 కోట్లు. చైనాలో 2 కోట్లకి దే స్టార్టెడ్ మై క్రౌడ్ ఫండింగ్ పేజ్. ఇట్స్ లిటరలీ begging bowl to the whole world. దేహి 15 daysలో నా ఎంటైర్ డొనేషన్ వచ్చేసిందండి. బిగ్గెస్ట్ ట్రాక్షన్ ఫర్ కెటో ఆర్గనైజేషన్ ఆల్సో. సో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చైనా వాళ్ళు, తర్వాత స్పెయిన్ వాళ్ళు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళారా? అక్కడికి వెళ్ళి ఏమైనా అయిపోతే నా పిల్లల్ని ఎప్పుడు చూస్తాను? అక్కడికి వెళ్ళాక. ఎందుకు క్రాక్? ఏదైనా తగిలిందా? క్యాన్సర్ ఈజ్ ఈటింగ్ ద బోన్స్. అప్పుడు రాజమౌళి గారికి మెసేజ్ చేశాను. ఒకళ్ళు $1000 వేశారు, ఒకళ్ళు $1500 వేశారు, ఒక ఆయన $40 వేశారండి. నేనన్నా ఆయన పాకెట్లో ఎంత డబ్బులు ఉంటే నాకు పాపం 40 రూపాయలు. ఆయన ఎవరో తెలియదు, దండం పెట్టాలి. ఏ ఒక్కళ్ళ పేరు తీసుకోగలుగుతాం? వందలాది మంది, వేలాది మంది వచ్చి వాళ్ళ కష్టంలో రూపాయి ఇవ్వడం అంటే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. నేను ఉన్నానండి, మళ్ళీ పుట్టుకొస్తుంది ఎక్కడి నుంచి. ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే
ఎక్కడి నుంచి తీస్తారు ఒక బాడీలో స్టెమ్ సెల్ని? బ్లడ్లో వచ్చి. అంతేనా? సో మా బ్రదర్ది 50% మ్యాచ్. ఓ 100% మ్యాచ్ అయితే సక్సెస్కి దారి తీయచ్చు. అవును. మా సిస్టర్ పునర్జన్మిచ్చావక్క అని పెద్ద సినిమా డైలాగ్ కొడుతుంటాను.